సార్ ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు. అప్పుడు జరిగిన విషయం మీరు పెద్దలు కాబట్టి మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీకు తెలిసి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ ఇవాళ మీరు అన్నారు ఇందాక ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్డును పడ్డారని చెప్పేసి. ఇవాళ జనసేన పార్టీని నడపడానికి కానివ్వండి, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ ని మెయింటైన్ చేసుకోవడానికి కానివ్వండి, ఆ స్థాయిలో ధనాన్ని వెచ్చించి రోడ్డును పడే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడికి క్రియేట్ చేయాలి. ఇక్కడ కార్యకర్తలే మాక్సిమం కార్యకర్తలు 90%, 10% నాయకులు పెట్టుకొని ఉండొచ్చు, నేను కాదనట్లా. ఎందుకంటే 10% నాకు కనిపిస్తున్నారు కాబట్టి. బట్ 90% కార్యకర్తలు వాళ్ళ బండ్లు వాళ్ళు తీసుకొచ్చుకొని, వాళ్ళ జెండా వాళ్ళు పట్టుకొని, ఇక్కడ స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే ఇతను నాయకుడు అన్నాడో ఆ నాయకుడిని నించోబెట్టి వీళ్ళు ఇబ్బంది పడి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసి ఉంటారు. అలాగే పార్టీని నిలపడానికి సంబంధించిన ఇంధనాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాల మీద వచ్చిన దాని ద్వారా జరిపారు. మీరు అన్నట్టు ఇందాక ఎలక్ట్రల్ బాండ్స్ అన్నారు. మేము ఎంత స్థాయిలో వచ్చాయో, అది ఎంత వరకు పార్టీకి యూజ్ అయిందో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ సొంతంగా ఆయన అకౌంట్ నుంచి ప్రతి పార్టీ కార్యక్రమానికి ట్రాన్స్ఫర్ అయ్యేది ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో కనిపించే విషయం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పార్టీ నడిపే విధానం కంటే ఆయన ఇన్కమ్ పార్టీ కోసం వాడుతున్న విధానం కంటే ఇక్కడ ఎక్కడ దాచిపెట్టి లేదంటే ముసుగులో గుద్దినట్లాగా మాకు మేమే చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడం అయితే లేదు. క్లియర్ గా ఇవాళ కూడా ఆయన అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చేంత ట్రాన్స్పరెంట్ గా ఆయన పార్టీ నడుపుతున్నాడు. కాబట్టి జనసేన పార్టీలో నాయకులు ఎవరు ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఖర్చు పెట్టే పరిస్థితి వీళ్ళకి క్రియేట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ప్రజారాజ్యంలో అప్పుడు ఆ నిందలు వేశారు కాబట్టి ఇట్లాంటిది నా పార్టీ మీద మళ్ళీ జరగకూడదు అన్నది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆయన పార్టీని ఈ విధంగా నడుపుకుంటూ వచ్చాడు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఇవాళ ఏదో మీరు విశ్లేషకులుగా ఇవాళ ఫస్ట్ టైం మీద నేను వ్యతిరేక వాయిస్ వింటున్నాను. ఇది గతంలో మీకు కూడా తెలిసిన విషయమే. బట్ పర్టికులర్ మీ మైండ్ సెట్ ఎందుకు ఇవాళ టర్న్ అయిందో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం వింటున్నాను మీ మైండ్ సెట్ ఇలాగ టర్న్ అయిన విధంగా. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఆత్మహత్యలు నాయకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని మా పార్టీలో ఎవరికి క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ ఆపోజిట్ ముద్ర వేసేసేది, వాళ్ళను అసమ్మతి నాయకులు అనేది పక్కకు దొప్పేసేది. నేను ముద్ర వేయలేదండి, నాకు మీలాగా నిందలో ముద్ర వేయడం రాదు. నేను జనరల్ గా ఆయనకి చెప్పాను, నా అభిప్రాయం ఆయనకి షేర్ చేశాను అంతే. ఉంటే నిజంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఉంటే మరి అరుణ గారు పార్టీ కోసం అన్ని కష్టాలు పడి పార్టీ వాళ్ళతోనే దెబ్బలు తిని అనేకమైనటువంటి పోరాటాలు చేసి అనేకమైన విమర్శలకు గురైనటువంటి అరుణ గారు లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మహానుభావుడు గెలిపించచ్చు కదా. ఇలాంటి వాళ్ళను ఒక్కరిని చెప్పుకోవడానికి పొగిడితే ఏదైనా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఏంది చేసేది లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా టికెట్ నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, ఆయన తాకట్టు పెట్టుకున్నారు కాబట్టి ఆయన జనం గెలిపించలేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సరైన లీడర్ అయితే, ఆయన సమర్థుడైతే ఆయన ఖచ్చితంగా గెలిపించింది. ఆయనకు సమర్థత లేదు కాబట్టి, ఆయన నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి, ఆయన నాయకుడు కాదని జనం భావించినారు. మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పెట్టి మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఒక సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో మీరు వాళ్ళు ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ ఆశించిన వాళ్ళందరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? నియోజకవర్గానికి ఒకరే కదా ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తారు, ఒక 10-15 ఇస్తారా? మీకు ఇచ్చారా ఎమ్మెల్యే టికెట్? మీరింత పోరాడుతుంటారు, మీరు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు, మంచి సబ్జెక్ట్ ఉన్నాయన, మీరు టికెట్ తీసుకోగలిగారా? మీకు ఇవ్వలేరా? అంటే మీకు ఇవ్వకూడదా? మీకు చేత కాదా? మీరు ఎమ్మెల్యే అవ్వలేరా? ఒక్క విషయం చెప్పండి. నేను ఎంచుకున్న నియోజకవర్గం, నేను బై బర్త్ పులివెందులు అయితే నేను ఎంచుకున్న నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నేనైతే మీరు చెప్పినట్టు సీనియర్ అయినా కూడా అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గం దాదాపు 1,00,000 పైన ఉంది. అక్కడ ఓసీలు ఉండేది మొత్తం కలిపినా కూడా 10,000 అదే ప్రాంతంలో ఒక్క నిమిషం వర్మ గారు, అదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ 2009లో హనుమంతరాయ చౌదరికి టికెట్ ఇచ్చినారు, 2014లో హనుమంతరాయ చౌదరికి ఇచ్చినారు, 2019లో ఉమామహేశ్వర నాయుడికి ఇచ్చినారు. హనుమంతరాయ చౌదరి అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, 15 సంవత్సరాలు దాదాపు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఉమామహేశ్వర నాయుడికి ఇచ్చినారు. ఆయన 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా పనిచేసి ఒకసారి ఓడిపోయి ఇంతవరకు పనిచేసినాడు. ఈ రోజు సురేంద్రబాబు సేమ్ క్యాండిడేట్ కి 50